ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఇంత తొందరగా నిర్వహించడంలో అవసరం ఏంటంటే, మనం 21 నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది చనిపోయినరు. ఆ 28 మందిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, జంగు పత్రిక ఎడిటర్ నవీన్, అట్లాగే సంగీత, వీళ్ళు ముగ్గురు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. తెలంగాణకు చెందిన వాళ్ళు వేముల నర్వ గ్రామానికి చెందిన షాద్నగర్ చాలా దగ్గర విజయలక్ష్మి ఉన్నది. అట్లాగే వరంగల్ సమీపంలోని చింతగట్టు గ్రామానికి చెందిన బూర రాకేషు, వీళ్ళిద్దరూ తెలంగాణకు చెందిన వాళ్ళు. ఆ 28 మందిలో చనిపోయిన వాళ్ళలో తెలంగాణ వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు శవాలు, ఆంధ్ర 3 శవాలు ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అందజేయటం లేదు. కేవలం ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఆదివాసీల శవాలను మాత్రమే ఇచ్చారు. అయితే ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన మృతదేహాలను మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు అందజేయమని ఆ నారాయణపూర్ ఎస్పీ ప్రకటించేసిండు. ఇన్ని రోజులుగా ఆ కుటుంబీకులను, అన్ని కుటుంబీకులు 5 కుటుంబాలు, ఈ కుటుంబీకులందరూ 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు పడిగాడ్పులు గాల్చారు. ఆసుపత్రి దగ్గర పోలీసుల చుట్టూ తిరగటమే సరిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అన్నం లేక, తిప్పలు లేక, మరి వరంగల్ చింతగట్టు రాకేష్ మదర్ అయితే ఇంతవరకు ఆమె మంచి నీళ్లు మింగలేదు. ఒకవైపు శవాలు కుళ్ళిపోతున్నాయి, మరొక వైపు వీళ్ళు తిండి ముట్టుకుంటలేరు. ఇంత దైన్య స్థితిని సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈ పాలకులను అడుగుతూ ఉన్నాం. అదే కనుక అలాంటి ఘటనలో ప్రభుత్వ బలగాలు చనిపోతే ఆగమేఘాల మీద మొత్తం ప్రోటోకాల్స్ అన్నీ పూర్తి చేసి, ఆ నిబంధనలు ఏముంటావో అన్నీ పూర్తి చేసి వెంటనే గౌరవంగా కుటుంబాలకు ఇస్తారు. అది చేయదగిన పని, అందరూ సంతోషించాల్సిన పని. మరి అదే ఔదార్యంతో మావోయిస్టు పార్టీ, విప్లవ పార్టీలకు చెందిన మృతదేహాలను ఎందుకు ఇవ్వటం లేదని అడుగుతూ ఉన్నాం. మేము ఇవ్వమని అడగటానికి, చెప్పటానికి మీకు చట్టపరమైన హక్కులు ఉన్నాయా? మీరు రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నడుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా ఒక మనిషికి జీవించినప్పుడు ఉన్న ప్రాథమిక హక్కులే కాక చనిపోయిన శవానికి కూడా హక్కులు ఉంటాయని, ఆ హక్కులేంటి, మినిమంగా ఆ శవాన్ని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబీకులపైన, రాజ్యం పైన ఉంటుంది. అట్లాగే కుటుంబీకులు తమ వారి శవాలను తీసుకొచ్చి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళకు సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఇవాళ శవాలను అప్పకి చెప్పకపోవడానికి గల కారణాలను ఈ నేపథ్యంలో ప్రజలందరికీ వివరించదలిచాం. శవాలు మాట్లాడుతాయని భయపడుతున్నారు. శవాలను కనుక కుళ్ళిపోకముందు, దుర్వాసన రాకముందే కుటుంబీకులకు అప్పచెప్తే ఆ బాడీల మీద ఎక్కడెక్కడ గాయాలైనాయి, ఎక్కడెక్కడ తూటాలు దిగినాయి అనేది తెలిసిపోతుంది. ఇంకా ఆ శవాలకు ఏమేం చేశారు అనేది బ్రతికున్నప్పుడు చేతిలోకి తీసుకొని కాల్చి చంపారా, లేక మరేదన్నా ఇంకేదైనా విషప్రయోగం జరిగిందా, ఇంకెక్కడి నుంచైనా పట్టుకొచ్చి కాల్చారా, ఎంత దూరం నుంచి ఒక తూటా పేలి ఆ శవాల బాడీలలో దిగినాయి అనే విషయాలు మొత్తం అర్థమైపోతాయి. లేదా ఎన్నెన్ని కోణాలు ఇవ్వకపోవటానికి
చంద్రబాబు ఏమన్నా ప్రతీకార కాంక్షకు పూనుకున్నాడా? ఎందుకంటే స్పష్టంగా ఛత్తీస్గఢ్ పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం తీసుకోవటానికి సిద్ధంగా లేదని. అసలు ఈ ఛత్తీస్గఢ్ బార్డర్ రావద్దు అని వాళ్ళు కుటుంబీకులను నానా హింసకు గురి చేశారు, చాలా బాధ పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండవు. శవాల మీద కక్ష తీర్చుకోవటం అనేది ఏహ్యమైన చర్య, చట్టబాహ్యమైన చర్య. ఇది నేరం. ఈ నేరానికి పాల్పడ్డా ఎవరైనా సరే, అది ప్రభుత్వాధినేతలు కానీ, పాలకులు కానీ, పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, వాళ్ళను శిక్షించాల్సిన బాధ్యత మళ్ళీ ఈ స్టేట్ పైన ఉంటుంది. మేము మీకు శవాలను ఇవ్వం అని ఇందాకే చెప్తా ఉన్నారు ఆ బాధితులు. మేమే ఖననం చేస్తాం, మేమే చేసేస్తాం, మీరు ముట్టుకోవటానికి వీల్లేదు, మీరు సంతకాలు పెట్టి ఖాళీ చివరి చూపు చూసుకోండి అని బెదిరిస్తున్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు. ఇప్పటి వరకు ఆ శవాలు ఖననం కాలేదు. ఇక్కడి నుంచి అయినా సరే ప్రభుత్వం ఖననం చేస్తామనే వైనాన్ని మానుకొని ఆ దృక్పథం నుంచి బయటపడి ఒక మానవతా కోణంలో ఆలోచించండి. వాళ్ళు గౌరవంగా అంతిమ క్రియలు చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అది గౌరవించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ క్షణంలోనైనా తన ఆలోచనను మార్చుకొని ఆ 5 శవాలను కుటుంబీకులకు అప్పజెప్పాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.